హలో అండి. అర్బన్ క్లబ్ వాళ్ళు వచ్చి క్లీన్ చేశారు. నాకు అస్సలు సాటిస్ఫాక్షన్ లేదు. నేనైతే ఇక్కడ క్లీన్ చేయండి, అక్కడ క్లీన్ చేయండి అని చెప్తానే ఉన్నాను. వీళ్ళని పిలిపించిన మెయిన్ కారణం ఏంటి అని అంటే, వీళ్ళ దగ్గర పెద్ద వ్యాక్యూమ్ క్లీనర్స్ ఉంటాయి. అవి తీసుకొని వచ్చి మొత్తం డస్ట్ అంతా వైప్ చేసేస్తారు అని వీళ్ళని పిలిపించాను అనమాట. కానీ అదైతే నిజమే అండి. నేను కనుక ఈ డస్ట్ అంతా తీయాలి అని అంటే ఆల్మోస్ట్ నాకు ఒక 10-15 డేస్ పట్టేది. కానీ వీళ్ళైతే పెద్ద పెద్ద వ్యాక్యూమ్ క్లీనర్స్ తీసుకొని వచ్చారు. ఫ్లోర్ కూడా నీట్గా స్క్రబ్ చేయడానికి ఒక మెషిన్ కూడా తెచ్చారు. కాకపోతే మా ఇంట్లో ఓన్లీ ఒక్క రూమ్లో మట్టికే కింద గచ్చుకి ఫెవికాల్ అవన్నీ అంటుకున్నాయి కాబట్టి జస్ట్ వీళ్ళు చేతితో క్లీన్ చేసేసారనమాట. సో ఇది వెట్ అండ్ డ్రై క్లాత్స్ పెట్టి ఫర్నిచర్ తుడవడము ఇలాంటివన్నీ చేశారనమాట. కిచెన్ కూడా అన్నీ క్లీన్ చేశారు. యాక్చువల్గా కొన్ని లేవు, 6 కర్టెన్స్, 2 కార్పెట్స్ ఇలాగా డ్రై వ్యాక్యూమ్ చేయాలి అని చెప్పేసి అందులో ఉంది. సో అవి లేవు కదా, వేరేవి ఏమన్నా చెయ్యండి అని అంటే దిస్ ఈజ్ నాట్ ఇన్ ఏ బుకింగ్ మ్యామ్ అంటాడు ఈ అబ్బాయి. ఇతను వచ్చేసి మెయిన్ మాస్టర్ అంట. తిన కింద 2 ఉంటారు. వాళ్ళు ఎక్కువ పని చేశారు. తినైతే ఎప్పుడు ఫోన్లోనే ఉన్నాడు నిజం చెప్పాలంటే. కాకపోతే నాకు వీళ్ళల్లో నచ్చింది ఏంటి అంటే, మనం ఏమన్నా చెయ్యండి అని అడిగామనుకోండి వీళ్ళు చేయరనమాట. ఇది బుకింగ్లో లేదు అని చెప్తున్నారు. మరి మాకు ఇవి చెయ్యట్లేదు కదా అని అప్పుడు క్వశ్చన్ చేస్తే అప్పుడు ఓకే ఐ విల్ డూ ఇట్ అని చెప్తున్నారనమాట. వీళ్ళకేమో తెలుగు రాదు, నాకేమో హిందీ రాదు. అది ప్రాబ్లము. కానీ బాగానే చేశారు. కొంచెం 50-50 అండి. సాటిస్ఫాక్షన్ వైజ్ అయితే నాకు 50% సాటిస్ఫై అయ్యాను. ఈరోజు సాటర్డే అనమాట. సాటర్డే రోజు క్లీన్ చేయించుకున్నాము. అసలు సండే రోజు అయితే ఎంత పని ఉందో తెలుసండి నాకు. పోనీలే వీళ్ళు వచ్చేసి మొత్తం డస్ట్ని తీసేశారు కదా అని అయితే ఆ సాటిస్ఫాక్షన్ అయితే ఉంది. ఇంకొకటి ఏంటి అని అంటే, కిటికీలు అవన్నీ మళ్ళీ నేను వీళ్ళు వెళ్ళిపోయిన తర్వాత అంటే సాటర్డే రోజు కాకుండా సండే రోజు మళ్ళీ నేను ఒకసారి కిటికీలు అవన్నీ తుడుచుకుంటే దుమ్ము చాలా ఉంది దాని మీద కూడా. ఇంకా అవన్నీ క్లీన్ చేసేసుకుని నేను సండే రోజు ఇంకా కారిడార్, బాల్కనీ ఇవన్నీ కూడా కడుక్కున్నాను అనమాట. కానీ వీళ్ళైతే చెప్తున్నాను కదండి, మనము అసలు ఇల్లు ఎలా ఉందో చూడకుండా రేటింగ్ ఇచ్చేయమంటారు. నెక్స్ట్ మళ్ళీ బుక్ చేస్తే మనము వీళ్ళే కావాలా మీకు అని ఒక ఆప్షన్ ఉంటుంది. అక్కడ ఎస్ నొక్కమంటారు. ఇంకా అన్నీ వాళ్ళకి కావాల్సినట్టు మనతో చేపిస్తారనమాట. సో నేనైతే అర్బన్ క్లబ్ రిఫర్ చేస్తాను. కానీ కొంచెం మనం దగ్గరుండి అన్నీ చేయించుకోవాలనేది నా ఒపీనియన్. మీరు కూడా నా అలాగే ఫేస్ చేస్తే తప్పకుండా కమెంట్స్లో చెప్పండి. ఇంకొక వీడియోతో కలుస్తాను.